అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి H1B వీసా జారీపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజెస్, రెజ్యూమేలను సమీక్షించాలని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో వాక్ స్వాతంత్రం అణిచివేసేలా సెన్సార్షిప్ ని అమలు చేసేందుకు పనిచేసినట్టు తేలితే వారి వీసాలను తిరస్కరించవచ్చని ఈ కొత్త మెమో వెల్లడిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా భారత్, చైనాకు చెందిన నిపుణులు ప్రభావితం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అమెరికన్ వీసా విధానాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా భారతీయుల కలల వీసాగా భావించే H1B ప్రతి సంవత్సరం 1,00,000 మంది యువత ఆశతో దరఖాస్తు చేసే వీసా. ఇప్పుడు దానిపై ట్రంప్ ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు మరోసారి ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇదివరకే వీసా ఫీజులను ఏకంగా $1,00,000కు పెంచిన US ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా పరిశీలన పేరుతో మరొక పెద్ద అడ్డంకిని తీసుకొచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులు, భారత ఐటీ ఉద్యోగులు, చైనాకు చెందిన నైపుణ్య కార్మికులు అందరినీ ప్రభావితం చేసేలా కొత్త ఆదేశాలు వెలువడ్డాయి. డిసెంబర్ 2న అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని US ఎంబసీలకు ఒక సీక్రెట్ మెమో పంపింది. ఇక మీదుట H1B, H4, F1, M1, J1A వీసా కోసం దరఖాస్తు చేసిన అందరి లింక్డ్ఇన్ ప్రొఫైళ్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లలో వారి యాక్టివిటీలను పూర్తిగా పరిశీలించాల్సిందేనని స్పష్టం చేసింది. అభ్యర్థి ఏ కంపెనీలో పనిచేశాడు, ఎలాంటి పోస్టులు చేశాడు, గతంలో ఏదైనా వివాదాస్పద కార్యక్రమాల్లో పాల్గొన్నాడా, ముఖ్యంగా మిస్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ చెకింగ్, కంటెంట్ నియంత్రణ, ఆన్లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పనిచేశారా అన్న ప్రతిదీ నిశ్చితంగా పరిశీలించాలని ఆదేశాల్లో స్పష్టం కావడంతో భారత విద్యార్థుల్లో కొత్త భయం మొదలైంది. సోషల్ మీడియాలో అభ్యర్థి ఏ విషయాలను లైక్ చేశాడు, ఏ పోస్టులకు కామెంట్ చేశాడు, ఏ రాజకీయ దృక్కోణాలను ఫాలో అయ్యాడు అన్న వాటిని కూడా ఈ వెట్టింగ్లో పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీసా అనేది హక్కు కాదు, అది ఒక ప్రివిలేజ్ మాత్రమేనని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. జాతీయ భద్రతకు కూడా ముప్పు ఉంటే తాము వీసా దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడా, ఏదైనా ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చే కంటెంట్ చేశాడా అన్నదానికి ఇక్కడ పెద్ద ప్రాముఖ్యత ఏర్పడుతోంది. ఈ కొత్త సమీక్షలు డిసెంబర్ 15 నుండి అమల్లోకి వస్తున్నాయి. క్రిస్మస్ సీజన్, నూతన ఏడాది అనేవి అమెరికా కోసం సాధారణంగా పీక్ వీసా టైం. ఆ సమయంలో ఈ కఠినతరమైన ఆదేశాలు అభ్యర్థులను మరింత చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ తప్పనిసరిగా పబ్లిక్లో ఉంచాలని US యంత్రాంగం ఆదేశించింది. రీసెంట్గా ట్రంప్ ప్రభుత్వం కొత్త నోటీస్ జారీ చేసింది. దీంట్లో ఏమంటున్నారంటే H1B అండ్ H4 కూడా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఏదైతే ఇంతకుముందు FMJ వీసాస్కు ఉండేదో అది ఎక్స్టెండ్ చేస్తున్నామన్నారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కౌన్సిలర్ ప్రాసెస్, అంటే కౌన్సిలేట్లో మీరు స్టాంపింగ్ చేసుకునేటప్పుడు ఈ వెట్టింగ్ అన్నది జరుగుతుంది. సో ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ రెన్యువల్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు ఫస్ట్ టైం స్టాంపింగ్ చేసుకున్నప్పుడు కానీ మీ DS-160 ఫామ్లో ఖచ్చితంగా అన్ని సోషల్ మీడియా ఐడెంటిఫైయర్స్ని పెట్టాలి. అందరూ మామూలుగా చేసే మిస్టేక్ ఏంటంటే యాడ్ న్యూ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మల్టిపుల్గా ఉండేవి కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. కానీ చాలామంది యాడ్ చేయడం చూసుకోరు. సో యాడ్ చేయడం అన్నది మంచిది అని నా ఒపీనియన్. అండ్ సెకండ్లీ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీ లింక్డ్ఇన్ ఇలాంటివన్నీ ఓపెన్గా అందరికీ యాక్సెసిబుల్గా పెట్టాలి. వీళ్ళు సోషల్ మీడియా వెట్టింగ్లో ఏం చెక్ చేస్తారంటే మీరు సెన్సార్షిప్కి సపోర్ట్గా ఉన్నారని. ఒకప్పుడు క్యాన్సిల్ కల్చర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైతే ఇస్రాయల్కి సపోర్ట్ చేశారో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సెన్సార్షిప్కి సపోర్ట్ చేశారో, హెజ్బుల్లాకి ఎవరైతే సపోర్ట్ చేయకుండా ఖండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి
సపోర్ట్గా వాళ్ళని క్యాన్సిల్ చేయాలని సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ ముందర మేము పట్టుకుంటాం అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే అమెరికన్ సెక్యూరిటీస్కి కానీ అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్కి, గోల్స్కి లేదా వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి అగెయిన్స్ట్గా ఉంటారో వాళ్ళని కూడా మేము ఇన్అడ్మిసిబుల్ అంటే అమెరికాలోకి రానిము అని చెప్పి క్లియర్గా పేర్కొంటున్నారు. అమెరికన్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ఈ H-1B వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాలు పొందే వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బిగ్ డేటా వంటి రంగాల్లో పనిచేసే యువత H-1B వీసా కోసం కలకంటారు. కానీ ఇప్పుడు ఆ కలకు సోషల్ మీడియా కంటెంట్ వెట్టింగ్ అనే కొత్త అడ్డంకి వచ్చేసింది. అయితే ఇది కేవలం భద్రతా చర్య మాత్రమే కాదని, ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశీ కార్మికుల సంఖ్య తగ్గాలన్న లక్ష్యంతోనే ఇలాంటి విధానాలు తీసుకువస్తున్నారనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫీజులు $1,00,000 పెంచడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వైట్ హౌస్ అది వార్షిక ఫీజు కాదు, కేవలం అప్లికేషన్ సమయంలో చెల్లించాల్సిన వన్ టైం ఫీజు అని స్పష్టం చేసింది. అమెరికాలో చదివి ఉద్యోగాల కోసం H-1B వీసా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అది వర్తించదని స్పష్టతనిచ్చింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ప్రక్రియ వీసా దరఖాస్తుదారుల వ్యక్తిగత, వృత్తిగత, రాజకీయ అభిప్రాయాల వరకు వెళ్లడం వల్ల భవిష్యత్తులో వీసా తిరస్కరణలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన ఒక పాత పోస్ట్, ఒక రాజకీయ మీమ్, ఒక కామెంట్ కూడా ఇప్పుడు అమెరికా వీసా భవితవ్యాన్ని నిర్ణయించే పరిస్థితి నెలకొంది. అమెరికాని అవకాశాల దేశంగా సంబోధించిన కాలం నుండి ఇప్పుడు సోషల్ మీడియా చరిత్రను స్కాన్ చేసి ఒక వ్యక్తికి దేశపు గేట్లు తెరవాలా ముయ్యాలా అని నిర్ణయించే దేశంగా మారిపోయింది.